వరంగల్ ఎంపీ అభ్యర్థిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆరూరి రమేష్ పేరును నేతలు ప్రతిపాదించారు. అయితే తాను పోటీ చేయనని కేసీఆర్కు ఆరూరి చెప్పేశారు. ఎవరు పోటీ చేస్తారనే నిర్ణయాన్ని కేసీఆర్కు నేతలు వదిలేశారు. బీఎస్పీతో పొత్తుపై నేతల అభిప్రాయాలు కూడా కేసీఆర్ తెలుసుకున్నారు. తనకు మళ్లీ అవకాశం ఇస్తే పోటీ చేస్తానని సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. బీజేపీ నేతలు తనను కూడా సంప్రదించారంటున్నారు పసునూరి. మొత్తం మీద ఉమ్మడి వరంగల్ నేతల సమావేశం అయితే పూర్తయింది. వరంగల్ ఎంపీ అభ్యర్థిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. నేతలంతా కూడా ఆరూరి రమేష్ పేరు ప్రతిపాదించినప్పటికీ తాను పోటీ చేయనని ఆయన కేసీఆర్కు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి నరేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. నరేష్, కేసీఆర్తో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల సమావేశం ముగిసినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశం అప్డేట్స్ ఏంటి? ఎస్ రామ్దాస్, కాసేపటి క్రితమే ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో కేసీఆర్ దగ్గర నివాసంలో సమావేశం అయితే ముగిసింది. ముఖ్యంగా ఎంపీ అభ్యర్థికి సంబంధించినటువంటి సమావేశం అయితే కొనసాగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అభ్యర్థిని ఎవరిని ప్రకటించినా వాళ్ళంతా మద్దతు తెలుపుతామని చెప్పేసి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా పసునూరి దయాకర్ కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అభ్యర్థి తనకు కూడా మళ్ళీ అవకాశం ఇస్తే పోటీలో ఉంటానని చెప్పడం జరిగింది. దాంతోపాటు తనను కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కలిసి పార్టీలో చేరాలని చెప్పేసి ఆహ్వానించినట్లు కూడా పసునూరి దయాకర్ కాసేపటి క్రితమే చెప్పడం జరిగింది. దీంతోపాటు ఆయనైతే దాదాపు ఉద్యమకాలం నుంచి పార్టీలోనే ఉన్నాం కనుక పార్టీ మారే ప్రసక్తి అయితే లేదని చెప్పడం జరిగింది. దీంతోపాటు కేసీఆర్ పర్ఫార్మెన్స్ ఎవరైతే నేతలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అభ్యర్థి ఎంపికపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని అయితే కేసీఆర్ చెప్పడం జరిగింది. దాంతోపాటుగా అభ్యర్థులు బీఎస్పీకి సంబంధించినటువంటి పొత్తులపై ఎలా ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించి నేతల నుంచి అభిప్రాయాలు అయితే కేసీఆర్ తీసుకున్నారు. అయితే సరైన సమయం సందర్భం చూసిన తర్వాత అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి నిర్ణయం అయితే తీసుకుంటామని కేసీఆర్ చెప్పడం జరిగింది. దాంతోపాటు అభ్యర్థి ఎవరిని ప్రకటించినా సరే మేమంతా కూడా కేసీఆర్ యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆ నిర్ణయానికి కట్టుబడి ఎంపీ అభ్యర్థిని అయితే గెలిపించుకుంటామని చెప్పేసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలైతే కేసీఆర్తో సమావేశంలో చెప్పడం జరిగింది. రామ్దాస్, రైట్. అయితే అంటే క్యాండిడేట్కి సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. మరి ఆ నిర్ణయాన్ని కేసీఆర్కే వదిలేశారంటున్నారు. దాంతోపాటు బీఎస్పీ పొత్తు అంశం కూడా. అయితే ఓవరాల్గా వరంగల్ సంబంధించి అంటే బీఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేస్తారా, లేదంటే బీఎస్పీకి ఏమైనా కేటాయిస్తారా? అసలు క్యాండిడేట్ సంబంధించి ఎట్లాంటి నిర్ణయం దీనికి సంబంధించి సమాచారం ఉంది? అయితే కాసేపటి క్రితమే కేసీఆర్ నివాసంలో బీఎస్పీకి సంబంధించినటువంటి వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రామ్జీ గౌతమ్తో పాటు ఆర్ఎస్పీ చీఫ్ కూడా కేసీఆర్తో సమావేశం అయ్యారు. అయితే ఆ సమావేశం అనంతరం ఎక్కడ ఎవరిని ఏ సీట్లు అలొకేట్ చేయాలి, ఏ సీట్ ఎవరికి ఇవ్వాలనేటటువంటి అంశాన్ని కొలిక్కి వచ్చిన తర్వాత మాత్రమే ఈ వరంగల్ సీటుకు సంబంధించి వరంగల్ ఎంపీ సీటుకు సంబంధించిన అభ్యర్థిత్వంపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాసేపటి క్రితమే అయితే బీఎస్పీకి సంబంధించిన సమన్వయకర్తతోటి కేసీఆర్ సమావేశం అయితే కొనసాగుతుంది ప్రస్తుతం. ఆ సమావేశం అనంతరం తర్వాత ఈ సీట్ల పంపకాలకు సంబంధించి బీఆర్ఎస్ సంబంధించిన సీట్ల విషయం తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత ఎవరెవరు ఎక్కడ పోటీకి నిలపాలనేటటువంటి ఆలోచన కేసీఆర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ముఖ్యంగా వరంగల్ ఎంపీ అభ్యర్థిత్వానికి తీసుకున్నట్లయితే బీఎస్పీకి సంబంధించిన అభ్యర్థిని కూడా వాళ్ళు ప్రతిపాదిస్తున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. అయితే ఒకవేళ వరంగల్ నుంచి బీఎస్పీకి సంబంధించినటువంటి అభ్యర్థిని నిలిపితే కనుక బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు కాస్త నిరాశ అయితే చెందే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చాలా మంది కూడా ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆరూరి రమేష్ ఉన్నాడు. ఆరూరి రమేష్తో పాటు సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో పసునూరి దయాకర్, ఆయన కూడా మళ్ళీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీలో ఉంటానని చెప్తా ఉన్నాడు. దానితో పాటుగా ఎవరైతే కడియం శ్రీహరి ఉన్నాడు, కడియం శ్రీహరి తన కూతురు కోసం గతంలోనే ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ పొత్తుల విషయం క్లారిటీ వచ్చిన తర్వాత ఈ సీట్ బీఎస్పీకి కేటాయిస్తారా లేదా బీఆర్ఎస్ కేటాయిస్తారా, ఈ నిర్ణయం తర్వాత మాత్రమే ఈ సీటుకు సంబంధించినటువంటి అంశం అయితే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ నరేష్, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద వరంగల్ ఎంపీ అభ్యర్థిపై బీఆర్ఎస్లో సుదీర్ఘ చర్చ జరిగింది. ఆరూరి రమేష్ పేరును నేతలు ప్రతిపాదించారు. అయితే తాను పోటీ చేయనని కేసీఆర్కు ఆరూరి చెప్పారు. ఇక
ఎవరు పోటీ చేస్తారనే అంశంపై నిర్ణయాన్ని కేసీఆర్కు వదిలేశారు. బీఎస్పీతో పొత్తుపై నేతల అభిప్రాయాలు కూడా కేసీఆర్ తెలుసుకున్నారు. అయితే బీజేపీ నేతలు తనను కూడా సంప్రదించారని పసునూరి దయాకర్ అంటున్నారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి. పార్లమెంటు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఉన్న ప్రముఖులందరినీ కూడా కేసీఆర్ గారి దగ్గరికి పిలవడం జరిగింది, రావడం జరిగింది. వచ్చిన తర్వాత అందరినీ కూడా సమిష్టిగా మరి పార్లమెంట్లో వరంగల్ పార్లమెంట్లో చాలామంది అభ్యర్థులు కూడా కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఒక్కొక్కరి అభిప్రాయం కూడా చెప్పండి అని సార్ అడిగిండు. అందరి అభిప్రాయాలు కూడా సార్ మీద పెట్టేసినాం. సారు కూడా ఆలోచించి ఫైనల్ నిర్ణయం మీరే తీసుకోండి అని ప్రతి ఒక్కరు కూడా మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ప్రముఖులందరూ కూడా ఈరోజు కేసీఆర్కు చెప్పడం జరిగింది. చెప్తే కేసీఆర్ కూడా నేను ఆలోచించుకొని నేను ఫైనల్ చేసి మీ అందరి పర్ఫార్మెన్స్ మీరు చెప్పిందంతా విన్నా కదా, విన్న తర్వాత నేనే ప్రకటిస్తా, మీరు అందరు సమిష్టిగా చేసుకోవాలని కూడా సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరికి ఇచ్చిన మిగతా వాళ్ళందరం కూడా ఒక కార్యకర్తలాగా పనిచేసుకొని ఎవరికి ఇచ్చినా కానీ అందరం కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ తోటి గెలుపు కోసం, ఎందుకంటే గత చరిత్ర, ఉద్యమ చరిత్ర వరంగల్ నగరానికి ఉంది. ఎప్పుడు కూడా 3 లక్షలకు తగ్గకుండా మెజార్టీ తోటి కూడా ప్రజలు గెలిపించిండ్రు. అప్పుడు చేసిన వర్క్ కూడా అప్పుడు ఎమ్మెల్యేలు, ఇప్పుడు కొంతమంది మాజీ ఎమ్మెల్యే లైన్లు. కాబట్టి అందరూ కూడా గతంలో ఏ విధంగానైతే మరి మెజార్టీ తీసుకురావడానికి ప్రయత్నం చేసినామో కొంత 1-2% పెరిగినా తగ్గినా కానీ 100కు 100% అది బీఆర్ఎస్ సీటు. అది కంపల్సరీ ఎంపీని గెలిపించుకోవడం కోసం ఎవరికి ఎంపీ టికెట్ ఇచ్చినా అందరం కలిసి సమిష్టిగా మేము గెలిపించుకుంటాం. మళ్ళీ పోటీ చేస్తారు మీకు అవకాశం ఇస్తే? సిట్టింగ్ ఎంపీగా ఉన్నా ఇస్తే కంపల్సరీ గెలుస్తా. నాకు ఎవరైనా ఎంపీ కాదంటారా, కంపల్సరీ ఇస్తే స్వీకరిస్తాం. అది అదృష్టమే కదా, 3rd టైం రావడం అంటే అదృష్టమే. కంపల్సరీ ఇస్తే చేస్తా. ఇవ్వకుండా కార్యకర్త లెక్క పనిచేసిన వచ్చిన నేను ఎంపీ కోసం వచ్చినోని కాదు. నేను ఉద్యమ సమయంలో 2001న దాదాపు 24 సంవత్సరాల క్రితం నుండి కూడా పార్టీలో కమిట్మెంట్గా చేసే వ్యక్తిని, పార్టీ ఓడిపోయిన కష్టంలో ఉన్నా ఎప్పుడున్నా కానీ పార్టీ వెంట ఉన్న వ్యక్తిని కంపల్సరీ గౌరవ కేసీఆర్ గారు ఆలోచించి ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ మేము గెలుపు కోసం అందరం కూడా సమిష్టిగా ప్రయత్నం అట్లానేం లేదా, ఎందుకంటే బీజేపీలో క్యాండిడేట్స్ లేరు కాబట్టి వాళ్ళ ప్రయత్నం బీజేపీలు చేస్తాను. అది మనం తప్పు పట్టడం అవసరం లేదు. కానీ పోవడం లేదు కాబట్టి ఫోర్స్ చేస్తూ అంటారు. బీజేపీలు నన్ను కూడా అడిగిండు, కానీ మనం పోతామా? ఎందుకంటే మనం బేస్డే బీఆర్ఎస్ అంటే కింది స్థాయి నుండి వచ్చిన మేము కార్యకర్తగా వచ్చిన ఏదో ట్రాక్టర్ల, లారీల ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం. మేము వచ్చిన వాళ్ళని మరి ఈరోజు ఎంపీగా గెలిపించుకున్న వాళ్ళం. మేము వ్యక్తిత్వం దిగదార్చుకొని రాజకీయాల కోసం వచ్చిన వాళ్ళం కాదు. కంపల్సరీ కూడా బీఆర్ఎస్ టికెట్ ఎవరికి ఇచ్చినా మేము అందరం సమిష్టిగా ఒక కోఆర్డినేషన్ చేసుకొని గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం. 100% ఉంటారు, అందరూ కూడా ఉంటారని భావిస్తున్నాం. 100% అట్లా ఏం లేదు. ఆయన రెండు సార్లు హైయెస్ట్ మెజార్టీ తోటి హరీష్ అన్న తర్వాత అరూర్ రమేష్ కూడా హైయెస్ట్ మెజార్టీ తోటి గెలిపించిండ్రు. ఏదో కొన్ని మాటలన్నీ నమ్మి కొంతమంది అది కావచ్చు. ఆయన మంచి నాయకుడు. అందరం కూడా కలిసి సమిష్టిగా మేము అందరం వరంగల్ బీఎస్పీ టికెట్ ఇస్తే పనిచేస్తారా? బీఎస్పీ కూడా అడుగుతుంది వరంగల్ టికెట్ బీఎస్పీ కూడా అడుగుతుంది కదా. అది నా దృష్టిలో లేదు, అది కేసీఆర్ దృష్టిలో ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. అదేం లేదు. మిమ్మల్ని కిడ్నాప్ చేశారని చెప్పి రావు పద్మ పోలీసు మా పార్టీ వాళ్ళే వస్తే కిడ్నాప్ కదా. మామూలుగా మేము మీరు ఉన్నారా పార్టీలో కొనసాగుతున్నట్టు? అమిత్ షాను కలవలేదండి, వేరే బీజేపీ అధికారులను కలిసినాము. మా పార్టీ శ్రేణులు మా దగ్గరికి వచ్చారు. మీరు బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారా? అమిత్ షాను కలవలేదా మీరు? బీజేపీలో ఉంటారా లేదంటే ఎట్లా? ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉంటారా చెప్పండి.
వరంగల్ పార్లమెంట్